నెక్స్ట్ క్లాస్ చూడమ్మా. రోమన్ 2లో సెకండ్ ప్రాబ్లం. ఫైండ్ ద కామన్ రూట్స్ ఆఫ్ x power 12 minus 1 equal to 0 and x power 4 plus x square plus 1 equal to 0. x power 12 minus 1 equal to 0 ఈక్వేషన్కి x power 4 plus x square plus 1 equal to 0 ఈక్వేషన్. రెండు ఈక్వేషన్లు ఇచ్చి రెండింటిని సాల్వ్ చేసి రెండిట్లో కామన్గా ఉండే సొల్యూషన్స్ ఏ అయితే వస్తాయో రాయమంటున్నాడు. ఓకేనా, సొల్యూషన్ రూట్ అంటాం కాబట్టి కామన్ రూట్స్ యొక్క వాల్యూస్ ఏం వస్తాయో రాయాలి. ఇంక ఎలా సాల్వ్ చేయాలి అంటే కనుక జాగ్రత్తగా చూడండి. ప్రాబ్లం గివెన్ ఈక్వేషన్స్ x power 12 minus 1 equal to 0 ఒక ఈక్వేషన్ ఉంది. ఇంకొక ఈక్వేషన్ x power 4 plus x square plus 1 equal to 0 ఇంకొక ఈక్వేషన్ ఉంది. వాటిని ఈక్వేషన్ 1 and 2 అనుకుంటే కనుక కామన్ రూట్స్ ఆఫ్ 1, 2 యొక్క వాల్యూస్ ఏమొస్తాయో ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఈ ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. x power 12 minus 1 equal to 0 ఈక్వేషన్ సాల్వ్ చేయాలి అంటే కనుక ఓన్లీ ఒక వేరియబుల్ ఒక కాన్స్టెంట్ ఉంది కాబట్టి -1 రైట్ సైడ్ పోతే +1 అయిపోతుంది. x power 12 equal to 1 అయితే కనుక పవర్లో 12 బాగుంటే బోత్ సైడ్ 12th రూట్ అప్లై చేస్తే కనుక x equal to 1 power 1/12 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు పవర్లో 1/n లాగున్నా డైమాయిస్తాను అప్లై చేయాలంటే లోపల ఉండేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్లెక్స్ నెంబర్ లాగా ఉండి తర్వాత cos θ ప్లస్ i sin θ కానీ cos θ మైనస్ i sin θ ఫామ్లో రాయాలి. 1ని వాల్యూ చేంజ్ కాకుండా 1 + i × 0 రాస్తున్నాం. దీన్ని cos θ ప్లస్ i sin θగా మార్చాలంటే r వాల్యూ తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. r వాల్యూ 1 వస్తుంది. 1 అనేది 1 తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేసిన వాల్యూ చేంజ్ కాదు కాబట్టి దీన్ని cos ప్లస్ సైన్గా రాసుకోవాలి. cos 0 యొక్క వాల్యూ 1 వస్తుంది ప్లస్ sin 0 యొక్క వాల్యూ 0 వస్తుంది. కాబట్టి యాంగిల్ ఈక్వల్గా ఉండేట్టు cos θ ప్లస్ i sin θ ఫామ్లో రాస్తాం. పవర్లో 1/n లా ఉన్నప్పుడు n వాల్యూస్ రావాలి అంటే కనుక దీన్ని సిస్ థీటా ఫామ్లో రాసుకున్న తర్వాత ఏం చేయాలని చెప్పా జనరల్ యాంగిల్ 2k పైన యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సిస్ థీటా లాగా ఉంది. మొత్తం 12 వాల్యూస్ రావాలి అంటే కనుక థీటాకి 2k పై యాడ్ చేస్తే కనుక 2k పై ప్లస్ 0 వస్తుంది. ఇప్పుడు పవర్లో ఉండే 1/12 డైమాయిస్త్రం ప్రకారం 1/12 అవుతుంది ఇంటూ 1/12 అవుతుంది. ఇక్కడ k రాయంగానే k వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుందో రాసుకోవాలి. k ఈక్వల్ టు 0, 1, 2, అప్ టు సో ఆన్ 12 కంటే ఒకటి తక్కువగా అంటే కనుక 11 వచ్చేంత వరకు ఉంటుంది. దీన్ని ఇంకొద్దిగా ఏమైనా సింప్లిఫై చేయాలంటే కనుక సిస్ ఆఫ్ 2k పై ప్లస్ 0 2k పై బై 12 అంటే 2 1s 2 6 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే వాల్యూ ఎంత వస్తుంది k π/6 వస్తుంది. వేర్ k ఈక్వల్ టు 0, 1, 2, అప్ టు సో ఆన్ 11. k ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసే వాల్యూ ఎంత వస్తుంది 1 సబ్స్టిట్యూట్ చేసే 2 సబ్స్టిట్యూట్ చేసే 3 సబ్స్టిట్యూట్ అలా 11 వరకు సబ్స్టిట్యూట్ చేసే కనుక మొత్తం ఎన్ని వాల్యూస్ రావాలి 12th డిగ్రీ ఈక్వేషన్ కాబట్టి మొత్తం 12 వాల్యూస్ వస్తాయి. ఆ 12 వాల్యూస్ ఏమొస్తాయో రాసుకోవాలి. k దగ్గర వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేసే కనుక సిస్ 0 వస్తుంది. సిస్ 0 అంటే కనుక cos 0 ప్లస్ i sin 0 దట్ ఈస్ ఈక్వల్ టు 1 + i × 0 అంటే వాల్యూ ఎంత వస్తుంది 1 వస్తుంది. కాబట్టి k ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసే వాల్యూ 1 వస్తుంది. k దగ్గర వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక సిస్ 1 × π/6 అంటే π/6 వస్తుంది. సిస్ π/6 ఒక వాల్యూ. ఈసారి 2 సబ్స్టిట్యూట్ చేసి కనుక k దగ్గర 2 π/6 2 1s 2 3s క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి వాల్యూ ఎంత వస్తుంది సిస్ π/3 వస్తుంది. నెక్స్ట్ 3 సబ్స్టిట్యూట్ చేసి కనుక k దగ్గర సిస్ 3 π/6 3 1s 3 2s క్యాన్సిల్ అయిపోతుంది. అంటే వాల్యూ సిస్ π/2 వస్తుంది. ఈసారి k దగ్గర వాల్యూ 4 సబ్స్టిట్యూట్ చేసి కనుక సిస్ 4 π/6 వస్తుంది. 2 1s 2 3s క్యాన్సిల్ అయిపోతే కనుక సిస్ 2 π/3 వస్తుంది. 5 సబ్స్టిట్యూట్ చేసి కనుక k దగ్గర సిస్ 5 π/6 వస్తుంది. 6 సబ్స్టిట్యూట్ చేసి కనుక 6 π/6 పైన కింద 6 క్యాన్సిల్ అయిపోతే కనుక సిస్ π వస్తుంది. 7 సబ్స్టిట్యూట్ చేసి కనుక సిస్ 7 π/6 వస్తుంది. 8 సబ్స్టిట్యూట్ చేసి కనుక సిస్ 8 π/6 వస్తుంది. 2 4s 2 3s క్యాన్సిల్ అయిపోతే కనుక సిస్ 4 π/3 వస్తుంది. నెక్స్ట్ 9 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 9 π/6 3 3s 3 2s క్యాన్సిల్ అయిపోతే కనుక సిస్ 3 π/2 వస్తుంది. 10 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక సిస్ 10 π/6 వస్తుంది. 2 5s 2 3s క్యాన్సిల్ అయిపోతే కనుక సిస్ 5 π/2
11π/3 వస్తుంది. నెక్స్ట్ 11 సబ్స్టిట్యూట్ చేసి కనుక 6 11π/6 వస్తుంది. కాబట్టి ఈక్వేషన్ 1 యొక్క సొల్యూషన్స్ ఎన్ని రావాలి, మొత్తం 12 సొల్యూషన్స్ రాయాలి. కాబట్టి కే వాల్యూ 0 నుంచి 11 వరకు సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతే కనుక మొత్తం మనకి ఎన్ని వాల్యూస్ వస్తున్నాయి, 11 వాల్యూస్ వస్తున్నాయి. నెక్స్ట్ ఇంకొక ఈక్వేషన్ ఉంది. సెకండ్ ఈక్వేషన్ ఏముంది, x⁴ ప్లస్ x² ప్లస్ 1 = 0 ఉంది. దీన్ని సాల్వ్ చేస్తే మొత్తం ఎన్ని వాల్యూస్ రావాలి, 4 వాల్యూస్ రావాలి. ఎందుకని x⁴లో హైయెస్ట్ వాల్యూ 4 ఉంది కాబట్టి సాల్వ్ చేస్తే మొత్తం 4 వాల్యూస్ రావాలి. ఆ వాల్యూస్ ఏమొస్తాయో ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకా దీనికి 4th డిగ్రీ ఈక్వేషన్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా సబ్స్టిట్యూట్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా x దగ్గర ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 0 కాదు కాబట్టి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. కానీ దీన్ని ఎలా మార్చుకోవాలి అంటే కనుక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్లోకి చేంజ్ చేసుకుని సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. x⁴ని వాల్యూ చేంజ్ కాకుండా ఏం రాసుకోవచ్చు అంటే కనుక x² రాస్తున్నాం ప్లస్ x² ప్లస్ 1 = 0 రాస్తున్నాం. ఇది ఏ ఫామ్లో ఉంది అనుకుంటారంటే కనుక ax² ప్లస్ bx ప్లస్ c = 0 లాగా ఉంది అనుకోవాలి. x దగ్గర వాల్యూ x² ఉంది అనుకుంటే కనుక ax² ప్లస్ bx ప్లస్ c = 0 లాగా ఉంటుంది. మనకి ఫ్యాక్టర్స్ రాకపోతే ఫార్ములా ఏముంటుంది, x = -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² - 4ac/2a వస్తుంది. ఇందులో ఏ వాల్యూ 1 వస్తుంది, b వాల్యూ 1 వస్తుంది, c = 1 వస్తుంది. కాకపోతే x దగ్గర వాల్యూ ఎంత ఉంది, x² ఉంది. x దగ్గర వాల్యూ x² సబ్స్టిట్యూట్ చేస్తే కనుక x² = -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² - 4ac/2aలో a = 1, b = 1, c = 1 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక -1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 1 - 4/2 వస్తుంది. 1 - 4 అంటే కనుక -3 వస్తుంది. రూట్లోంచి మైనస్ బయటకు వస్తే ఏమొస్తుంది, i అవుతుంది. కాబట్టి -1 ప్లస్ ఆర్ మైనస్ i√3/2 వస్తుంది. ఇందులో ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయి, 2 సొల్యూషన్స్ ఉన్నాయి. ప్లస్ తీసుకుంటే ఒక వాల్యూ వస్తుంది, మైనస్ తీసుకుంటే ఒక వాల్యూ వస్తుంది. కాబట్టి -1 ప్లస్ i√3/2 ఒక వాల్యూ, -1 మైనస్ i√3/2 ఒక వాల్యూ. ఇది x యొక్క వాల్యూ, x² యొక్క వాల్యూసా, x² యొక్క వాల్యూస్. కాబట్టి therefore x² = -1 ప్లస్ i√3/2 ఒక వాల్యూ అవుతుంది. ఇంకొక వాల్యూ ఏమవుతుంది, x² -1 మైనస్ i√3/2 ఒక వాల్యూ అవుతుంది. మనకు కావాల్సింది ఏ వాల్యూ కావాలి, x యొక్క వాల్యూ కావాలి. ఈ x వాల్యూ రావాలి అంటే కనుక ఇక్కడ పవర్లో 2 ఉండకూడదు. 2 పోవాలి అంటే కనుక బోత్ సైడ్ ఏం చేయాలి, స్క్వేర్ రూట్ అప్లై చేసి కనుక లెఫ్ట్ సైడ్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. రైట్ సైడ్ దానికి పవర్లో వాల్యూ ఎంత వస్తుంది, 1/2 వస్తుంది. ఇక్కడ x = -1 ప్లస్ i√3/2 హోల్ పవర్ 1/2 వస్తుంది. దీనికి బోత్ సైడ్ రూట్ అప్లై చేసి కనుక లెఫ్ట్ సైడ్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. -1 మైనస్ i√3/2 హోల్ పవర్ 1/2 వస్తుంది. ఓకేనా, ఇంకా దీన్ని సాల్వ్ చేసి కనుక 2 వాల్యూస్ వస్తాయి, దీన్ని సాల్వ్ చేస్తే 2 వాల్యూస్ వస్తాయి. 4th డిగ్రీ ఈక్వేషన్ మొత్తం 4 వాల్యూస్ వచ్చేస్తాయి. ఓకేనా, కాబట్టి x = -1 ప్లస్ i√3/2 ఉంది. కింద ఉండే 2 రెండింటిని డివైడ్ చేస్తుంది కాబట్టి -1 ప్లస్ i√3/2 హోల్ పవర్ 1/2గా రాసుకోవచ్చు. ఇంకొక ఈక్వేషన్లో చూస్తే కనుక x = -1 మైనస్ i√3/2 ఉంది. దాన్ని -1/2 మైనస్ i√3/2 హోల్ పవర్ 1/2. పవర్లో n లాగా ఉన్నా 1/n లాగా ఉన్నా డిమోయిస్టర్ అప్లై చేయాలి. డిమోయిస్టర్ అప్లై చేయాలంటే కనుక cos θ ప్లస్ i sin θ కానీ లేదా cos θ మైనస్ i sin θ ఫామ్లో ఉండాలి. అలా ఉండాలి అంటే కనుక 6 వాల్యూ తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. దీనికి 6 వాల్యూ 1 వస్తుంది, దానికి కూడా 6 వాల్యూ 1 వస్తుంది. ఎందుకంటే x = -1/2 y = √3/2 వస్తుంది. రూట్ ఆఫ్ x² ప్లస్ y² అంటే కనుక 1/4 ప్లస్ 3/4 వస్తుంది, అంటే రూట్ ఆఫ్ 4/4 వస్తుంది, అంటే √1 వస్తుంది, వాల్యూ 1. 1 తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేయడం వాల్యూ చేంజ్ కాదు కాబట్టి దాన్ని మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్న అవసరం లేదు. ఇక్కడ కాస్ వాల్యూ -1/2 వాల్యూ కావాలి, సైన్ వాల్యూ √3/2 వాల్యూ కావాలి. కాస్ నెగిటివ్ ఉంది, సైన్ పాజిటివ్ ఉంది. మనకి కాంప్లెక్స్ నెంబర్స్లో ఎక్సర్సైజ్ 1Cలో చెప్పినప్పుడు చెప్పాం, x యొక్క వాల్యూ నెగిటివ్ కనపడంగానే θ = tan 1 y/x అప్లై చేసి ఫైండ్ అవుట్ చేయకూడదు. cos θ = x/r, sin θ = y/r ఫార్ములాస్ అప్లై చేసి కనుక cos θ = -1/2 వస్తుంది, sin θ = √3/2 వస్తుంది. కాస్ వాల్యూ నెగిటివ్ ఉంది, సైన్ వాల్యూ పాజిటివ్ ఉంది. కాస్ నెగిటివ్, సైన్ పాజిటివ్, సెకండ్ క్వాడ్రంట్ ఉంటుంది. సెకండ్ క్వాడ్రంట్ యాంగిల్స్ ఎలా ఉంటాయి, 180 - θ లాగా ఉంటాయి లేదా 90 + θ లాగా ఉంటాయి. 90 + θ రాస్తే ఫంక్షన్ చేంజ్ అవుతుంది. 180 - θ cos 1/2 sin √3/2 ఏ యాంగిల్ వద్ద అయితే 60 డిగ్రీ వద్ద
చూసినట్లయితే 60 అంటే π/3 వస్తుంది. అంటే π మైనస్ π/3 యాంగిల్ వద్ద కాస్ వాల్యూ -1/2 వస్తుంది, సైన్ √3/2 వస్తుంది. π మైనస్ π/3 సింప్లిఫై చేసి కనుక 3 LCM 3π మైనస్ π అంటే కనుక 2π అవుతుంది. కాబట్టి అంటే 2π/3 వద్ద కాస్ వాల్యూ -1/2 వస్తుంది, సైన్ వాల్యూ √3/2 వస్తుంది. కాబట్టి దీన్ని కాస్ ప్లస్ సైన్గా రాస్తే కనుక దట్ ఈజ్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు, cos 2π/3 ప్లస్ I sin 2π/3 వస్తుంది. హోల్ పవర్ వాల్యూ ఎంత ఉంది, 1/2 ఉంది. అలా తర్వాత దాని కూడా ఎక్స్ యొక్క వాల్యూ ఫైండ్ వచ్చేది. ఈసారి కాస్ నెగిటివ్ ఉంది, సైన్ నెగిటివ్ ఉంది. కాస్ సైన్లు రెండు నెగిటివ్ ఏ క్వాడ్రెంట్లో ఉంటాయి, థర్డ్ క్వాడ్రెంట్లో ఉంటాయి. థర్డ్ క్వాడ్రెంట్ ఉండే యాంగిల్స్ ఎలా ఉంటాయి, 180 ప్లస్ θ ఉంటుంది, 270 మైనస్ θ ఉంటుంది. మనకి 270 మైనస్ θ రాస్తే ఫంక్షన్ చేంజ్ అవుతుంది కాబట్టి 180 ప్లస్ θ రాసుకోవాలి. అంటే 180 ప్లస్ కాస్ 1/2 సైన్ √3/2 ఎప్పుడైతే యాంగిల్స్ మనకి 60 డిగ్రీ వద్ద కాబట్టి π ప్లస్ π/3 వస్తుంది. 3 LCM 3π ప్లస్ π అంటే కనుక 4π/3 అవుతుంది. అంటే యాంగిల్ 4π/3 వద్ద కాస్ యొక్క వాల్యూ -1/2 అవుతుంది, సైన్ యొక్క వాల్యూ -√3/2 అవుతుంది. కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ ఏం రాసుకొచ్చింది, cos 4π/3 ప్లస్ I sin 4π/3 వస్తుంది. మొత్తానికి పవర్లో వాల్యూ అవుతుంది 1/2 ఉంది. ఇంకా దాని సేమ్ యాస్టీస్గా మనకి పవర్లో 1/n లాగా ఉంటే కనుక డైరెక్ట్గా డిమాయిస్టర్ అప్లై చేయలేము. డైరెక్ట్గా డిమాయిస్టర్ అప్లై చేయకుండా ఏం చేయాలి, ఫస్ట్ కాస్ θ ప్లస్ I sin θ ఉంది కాబట్టి సిస్ θ రాస్తే కనుక θ దగ్గర వాల్యూ 2π/3 ఉంది, సిస్ 2π/3 హోల్ పవర్ 1/2. ఇక్కడ θ దగ్గర వాల్యూ 4π/3 ఉంది కాబట్టి సిస్ 4π/3 వస్తుంది, హోల్ పవర్ 1/2 వస్తుంది. పవర్లో 1/n లాగా ఉంటే కనుక మొత్తం వాల్యూస్ రావంటే ఏం చేయాలి, 2k π నేర్ చేసుకోవాలి. కాబట్టి సిస్ ఆఫ్ 2k π ప్లస్ θ వస్తుంది. θ యొక్క వాల్యూ 2π/3 ఉంది. ఇప్పుడు పవర్లో ఉండే వాల్యూ ఇంటూ 1/2 వస్తుంది. డిమాన్స్ట్రేటివ్ ప్రకారం k రాయంగానే k యొక్క వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుందో రాసుకోవాలి. k వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుంది, k వాల్యూ ఎక్కడ పవర్లో 1/n, n యొక్క వాల్యూ 2 ఉంది, 2 కంటే ఒకటి తక్కువ అంటే కనుక 1 కాబట్టి వేరే k ఈక్వల్ టు 0,1 వస్తుంది. దీనికి θకి 2k π యాడ్ చేసి కనుక సిస్ ఆఫ్ 2k π ప్లస్ θ వస్తుంది. θ యొక్క వాల్యూ 4π/3 వస్తుంది. పవర్లో ఉండే 1/2 బక్ వస్తుంది. వేర్ k ఈక్వల్ టు 0,1 వస్తుంది. ఓకేనా. ఇంకా దీన్ని సింప్లిఫై చేయాలి అనుకుంటే కనుక దట్ ఈస్ ఈక్వల్ టు సిస్ ఆఫ్ రెండిట్లో 2πని కామన్ తీస్తే కనుక 3 LCM అవుతుంది. సిస్ ఆఫ్ 3k ప్లస్ 1 ఇంటూ 2π/2 వస్తుంది. పైన కింద 2 క్యాన్సిల్ అయిపోతే కనుక వాల్యూ ఎంత వస్తుంది, π వస్తుంది. కింద LCM 3 ఉంది కాబట్టి సిస్ ఆఫ్ 3k ప్లస్ 1 ఇంటూ π/3 వస్తుంది. వేర్ k ఈక్వల్ టు 0,1 వస్తుంది. ఇక్కడ సిస్ ఆఫ్ రెండిట్లో ఇక్కడ 2πని కామన్ తీస్తే 2 క్యాన్సిల్ అయిపోతుంది. బయట π ఉంటుంది, కింద LCM 3 వస్తుంది. 3 ఇంటూ k π 3k వస్తుంది. ప్లస్ ఇలా 2π మాత్రమే కామన్ తీస్తాం కాబట్టి ఇంకొక వాల్యూ 2 ఉంటుంది. వేర్ k ఈక్వల్ టు వాల్యూ 0,1 వస్తుంది. 0 సబ్స్టిట్యూట్ చేసే ఒక వాల్యూ, 1 సబ్స్టిట్యూట్ చేసే ఒక వాల్యూ వస్తుంది. 0 సబ్స్టిట్యూట్ చేసే వాల్యూ ఎంత వస్తుంది, సిస్ ఆఫ్ 3 ఇంటూ 0 0 0 ప్లస్ 1 1 1 ఇంటూ π/3 అంటే కనుక π/3 వస్తుంది. 1 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 3 ఇంటూ 1 3, 3 ప్లస్ 1 4 వస్తుంది, 4π/3 వస్తుంది. ముందు సిస్ ఉంది కాబట్టి సిస్ 4π/3. కాబట్టి దీంట్లో k ఈక్వల్ టు 0 1 సబ్స్టిట్యూట్ చేసే వాల్యూస్ ఏమొస్తున్నాయి, సిస్ π/3 సిస్ 4π/3 వస్తుంది. ఇందులో k ఈక్వల్ టు 0,1 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక దట్ ఈస్ ఈక్వల్ టు సిస్ k వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 3 ఇంటూ 0 0 0 ప్లస్ 2 ఇంటూ π/3 అంటే కనుక 2π/3 వస్తుంది. కాబట్టి సిస్ 2π/3 ఒక వాల్యూ వస్తుంది. ఈసారి 1 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 3 ఇంటూ 1 3, 3 ప్లస్ 2 5π/3 ఉంది కాబట్టి సిస్ 5π/3 వస్తుంది. మనకి సెకండ్ ఈక్వేషన్ ఫోర్త్ డిగ్రీ ఈక్వేషన్ మొత్తం 4 వాల్యూస్ ఉండాలి కాబట్టి దేర్ ఫోర్ x ఈక్వల్ టు వాల్యూస్ ఏమున్నాయి, సిస్ π/3 ఉంది, నెక్స్ట్ సిస్ 2π/3 ఉంది, నెక్స్ట్ తర్వాత వాల్యూ సిస్ 4π/3 ఉంది, ఇంకొక వాల్యూ సిస్ 5π/3 ఉంది. 12th డిగ్రీ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మొత్తం 12 వాల్యూస్ ఉన్నాయి. 4th డిగ్రీ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మొత్తం 4 వాల్యూస్ ఉన్నాయి. మనకి ఏం కావాలి, కామన్ రూట్స్. ఈ రెండు సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కామన్గా వచ్చేటువంటి సొల్యూషన్స్ ఏమున్నాడు కాబట్టి దేర్ ఫోర్ ది కామన్ రూట్స్ ఆఫ్ ఈక్వేషన్స్ 1, 2 ఆర్ 1, 2కి కామన్ రూట్ చూస్తే కనుక దాంట్లో రెండింటికి కామన్గా ఉండే సొల్యూషన్ చూడండి. అక్కడ సిస్ π/3 ఉంది, సిస్ π/3 ఉంది, నెక్స్ట్ సిస్ 2π/3 ఉంది, ఇందులో సిస్ 2π/3 ఉంది, నెక్స్ట్ సిస్ 4π/3 ఉంది, సిస్ 5π/3 ఉంది. ఇంకా రిమైనింగ్ ఇక్కడ ఉండే సొల్యూషన్స్ అన్నీ అందులో లేవు కాబట్టి రెండిట్లో కామన్గా ఉండే సొల్యూషన్స్ ఏమొస్తాయి, సిస్ π/3 సిస్ 2π/3 నెక్స్ట్ సిస్ 2π/3 సిస్ 4π/3
సిస్ 5π/3 అనేటువంటి గివెన్ ఈక్వేషన్స్కి ఏమైతే కామన్ రూట్స్ అయితే అది ఈక్వేషన్ 1 and 2కి కామన్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయటం. ఓకేనా? కాబట్టి కామన్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక రెండింటి యొక్క సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసి రెండిట్లో కామన్గా ఉండే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని రాస్తే కనుక కామన్ సొల్యూషన్ లేదా కామన్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, థర్డ్ వన్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 15th రూట్స్ ఆఫ్ యూనిటీ విచ్ ఆర్ ఆల్సో 25th రూట్స్ ఆఫ్ యూనిటీ. దీని మీనింగ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 15th రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే కనుక యూనిటీ అంటే వాల్యూ 1, 15th రూట్ అంటే కనుక పవర్లో 1/5 వస్తుంది. 25th రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే కనుక యూనిటీ అంటే వాల్యూ 1, 25th రూట్ అంటే పవర్లో 1/25 వస్తుంది. దీని యొక్క రూట్స్ అయినా వస్తే ఫైండ్ అవుట్ చేయాలి, దీని యొక్క రూట్స్ అయినా వస్తే ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని సాల్వ్ చేస్తే మొత్తం ఎన్ని వాల్యూస్ వస్తాయి? 15 వాల్యూస్ వస్తాయి. దీన్ని సాల్వ్ చేస్తే మొత్తం 25 వాల్యూస్ వస్తాయి. మీ అందరికీ డౌట్ ఉంటుంది, 1 పవర్లో వాల్యూ ఎంత ఉన్నా 1 అని చెప్తా ఉంటాం. ఇక్కడ 1 పవర్లో వాల్యూ ఎంత ఉన్నా 1 కాదు. ఎప్పుడు 1 పవర్లో ఇంటిజర్ ఉన్నప్పుడు మాత్రమే వాల్యూ 1 అవుతుంది. ఇంటిజర్ కాకుండా అలా రేషనల్ నెంబర్ ఉంది అంటే కనుక ఇక డినామినేటర్లో క్యూ దగ్గర వాల్యూ ఎంతైతే ఉంటుందో అన్ని వాల్యూస్ ఉన్నాయి. దాన్ని మొత్తం సాల్వ్ చేస్తే ఆల్రెడీ మనం ఎంత రూట్స్ ఆఫ్ యూనిటీ చెప్పిన దగ్గర చెప్పాం. పవర్లో 1/n లాగా ఉంది అంటే కనుక n దగ్గర వాల్యూ ఎంతైతే ఉంటుందో అన్ని వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ 15 రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే కనుక 15 రూట్స్ వస్తాయి. 25th రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే కనుక 25 రూట్స్ వస్తాయి. రెండిట్లో కామన్గా ఎన్ని ఉంటాయో చెప్పమన్నాడు. ఎన్ని కామన్ రూట్స్ ఉంటాయో మాత్రమే చెప్పాలి అంటే కనుక మనకి ఇక్కడ 15 రూట్స్ వస్తున్నాయి, 25 రూట్స్ వస్తున్నాయి. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే కనుక మనకి నెంబర్ ఆఫ్ కామన్ రూట్స్ వస్తాయి. మనకి కామన్ ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక 15కి మనకు ఫ్యాక్టర్స్ రాస్తే కనుక 1 × 15 రాయొచ్చు కాబట్టి 1 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. నెక్స్ట్ 3 × 5 రాయొచ్చు కాబట్టి 3 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. 5 × 3 రాయొచ్చు కాబట్టి 5 ఇంకొక ఫ్యాక్టర్ అవుతుంది. నెక్స్ట్ 15 × 1 రాయొచ్చు కాబట్టి 15 అనేది ఇంకొక ఫ్యాక్టర్ అవుతుంది. ఇక్కడ 15 యొక్క ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి? 1, 3, 5, 15 అవుతుంది. అలా 25 యొక్క ఫ్యాక్టర్ చూస్తే కనుక 1 × 25 రాయొచ్చు కాబట్టి 1 ఒక ఫ్యాక్టర్, 5 × 5 రాయొచ్చు కాబట్టి 5 ఇంకొక ఫ్యాక్టర్, 25 × 1 రాయొచ్చు కాబట్టి 25 ఒక ఫ్యాక్టర్ అవుతుంది. కాబట్టి 15 యొక్క ఫ్యాక్టర్స్ 1, 3, 5, 15 అయితే 25 యొక్క ఫ్యాక్టర్స్ 1, 5, 25 అయితే రెండిట్లో కామన్గా ఉంటే హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో అన్ని నెంబర్ ఆఫ్ కామన్ రూట్స్ ఉంటాయి. రెండిట్లో కామన్గా ఉండే వాల్యూ చూస్తే కనుక 1 ఉంది, ఇంకా 5 ఉంది. కానీ వీటిలో ఏముండాలి? హైయెస్ట్ వాల్యూ ఉండాలి. రెండిట్లో హైయెస్ట్ వాల్యూ ఎంత ఉంటుంది? కామన్గా ఉండేది 5 అవుతుంది. కాబట్టి నెంబర్ ఆఫ్ కామన్ రూట్స్ ఎన్ని వస్తాయి? మనకి 5 వస్తాయి. ఓకేనా? కాబట్టి ఓన్లీ నెంబర్ ఆఫ్ ఎన్ని ఉంటాయో మాత్రమే చెప్పమంటే కనుక ఇలా రెండుకి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ రాస్తే కనుక నెంబర్ ఆఫ్ కామన్ రూట్స్ వస్తాయి. అదే ముందు ప్రాబ్లం వచ్చామండి, మన నెంబర్ ఆఫ్ కామన్ రూట్స్ చెప్పమని లేదు. ఏం కనుక్కున్నాడు? ఫైండ్ ద కామన్ రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటే కనుక రెండింటినీ సాల్వ్ చేస్తే కనుక ఇందులో 5 రూట్స్ కామన్గా ఉంటాయి. ఆ సొల్యూషన్ ఏముంటుందో రాయలేక మనకు ఇక్కడ ఓన్లీ నెంబర్ మాత్రమే అడుగుతున్నాడు. కాబట్టి రెండుకి ఏం కనుక్కోవాలి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేసినా సరిపోతుంది. అదే ముందు ప్రాబ్లంలో చూస్తే కనుక ఒకటి 12th డిగ్రీ ఈక్వేషన్ ఇచ్చాడు, ఇంకోటి 4th డిగ్రీ ఈక్వేషన్ ఇచ్చాడు. రెండుకి జస్ట్ దీనిలో నెంబర్ ఆఫ్ కామన్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయమంటే కనుక దీనికి ఫ్యాక్టర్స్ రాసిన తర్వాత రెండిట్లో కామన్గా ఉండే హైయెస్ట్ వాల్యూ చూస్తే కనుక మనకి నెంబర్ ఆఫ్ కామన్ రూట్స్ వస్తాయి. 12 యొక్క ఫ్యాక్టర్స్ చూస్తే కనుక 1 ఒక ఫ్యాక్టర్ అవుతుంది, 2 ఒక ఫ్యాక్టర్ అవుతుంది, 3 ఒక ఫ్యాక్టర్ అవుతుంది, 4 ఒక ఫ్యాక్టర్ అవుతుంది, 6 ఒక ఫ్యాక్టర్ అవుతుంది, 12 ఒక ఫ్యాక్టర్ అవుతుంది. అదే 4 యొక్క ఫ్యాక్టర్ చూస్తే కనుక 1, 2, 4 తప్పితే ఇంకేమో మనకి ఫ్యాక్టర్స్ రా 4కి. రెండిట్లో ఏమేమి కామన్గా ఉన్నాయి? 1 ఉంది, 2 ఉంది, 4 ఉంది కామన్గా రెండిట్లో. ఇలా కామన్గా ఉండి ఇంకేముండాలి? హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో అన్ని మనకి నెంబర్ ఆఫ్ కామన్ రూట్స్ ఉంటాయి. ఇందాక మన రెండు ఈక్వేషన్ని దీన్ని సాల్వ్ చేస్తే 12 వాల్యూస్ వచ్చినాయి, దీన్ని సాల్వ్ చేస్తే మనకి 4 వాల్యూస్ వస్తున్నాయి. రెండిట్లో కామన్ ఎన్ని కనపడాయి? 4 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని వస్తాయి కామన్ రూట్స్? ఇక్కడ 4 కామన్ రూట్స్ వస్తాయి. ఇక్కడ ఓన్లీ నెంబర్ మాత్రమే రాయమంటాడు. కాబట్టి రెండు యొక్క డిగ్రీ మనకి ఏ డిగ్రీ అయితే వస్తుందో ఆ రెండుకి ఏం కనుక్కోవాలి? కామన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో అవే మనకి నెంబర్ ఆఫ్ కామన్ రూట్స్ వస్తాయి. ఓకేనా? ఇక్కడ కింద రాసుకోండి, ఆన్సర్ రాసుకోండి. నెంబర్ ఆఫ్ కామన్ రూట్స్ ఈక్వల్ టు గుర్తుపెట్టుకోండి, HCF అంటే కనుక హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 15th రూట్స్ కాబట్టి 15, 20 ఇంకో 25th రూట్స్ కాబట్టి 15, 25. కాబట్టి 15కి 25కి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ యొక్క వాల్యూ ఎంత అవుతుంది? 5 అవుతుంది. కాబట్టి నెంబర్ ఆఫ్ కామన్ రూట్స్ ఎన్ని వస్తాయి? 5 వస్తాయి. ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ కామన్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం 15కి ఫ్యాక్టర్స్ రాసుకోవాలి, 25కి ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. రెండిట్లో కామన్గా ఉండేటువంటి హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో అన్ని నెంబర్ ఆఫ్ కామన్ రూట్స్ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ 4th ప్రాబ్లం చూడండి అమ్మా.
If the cube roots of unity are 1 omega omega square, then find the roots of the equation x minus 1 whole cube plus 8 equal to 0. x minus 1 whole cube plus 8 equal to 0 ని సాల్వ్ చేసి కనుక ఇది a minus b whole cube లా ఉంటుంది కాబట్టి ఎక్స్పాండ్ చేస్తే థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ వస్తే మొత్తం 3 వాల్యూస్ వస్తాయి. కానీ దాన్ని ఎక్స్పాండ్ చేయకుండా ఈజీగా సొల్యూషన్ రావాలి అంటే కనుక ఎలా చేయాలో జాగ్రత్తగా చూడండి. ఎక్స్ మైనస్ 1 హోల్ క్యూబ్ ప్లస్ 8 ఈక్వల్ టు 0 ఉంది. దీన్ని a మైనస్ b హోల్ క్యూబ్ ప్రకారం ఎక్స్పాండ్ చేసి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక కొద్దిగా కష్టంగా ఉంటుంది. అందుకని కొద్దిగా ఈజీగా ఉండాలి అంటే కనుక ఎలా చేస్తే ఈజీగా ఉంటుందో జాగ్రత్తగా చూడండి. ఎక్స్ మైనస్ 1 హోల్ క్యూబ్ ఈక్వల్ టు -8. పవర్లో 3 పోవాలంటే కనుక క్యూబ్ రూట్ అప్లై చేయాలి. క్యూబ్ రూట్ అప్లై చేస్తే కనుక లెఫ్ట్ సైడ్ 3కి 1/3 క్యాన్సిల్ అయిపోతుంది. రైట్ సైడ్ ఏమొస్తుంది 1/3 వస్తుంది. ఓకేనా. రైట్ సైడ్ ఉండేటటువంటి -8 హోల్ పవర్ 1/3 ఏం చేస్తున్నా అంటే కనుక -8 × 1 హోల్ పవర్ 1/3గా రాస్తున్నాం. ఇది a × b హోల్ పవర్ 1/3 లా ఉందనుకుంటే కనుక a పవర్ 1/3 హోల్ పవర్ b పవర్ 1/3 వస్తుంది. కాబట్టి -8 హోల్ పవర్ 1/3 × 1 పవర్ 1/3. ఇక్కడ -8ని వాల్యూ చేంజ్ కాకుండా -2 క్యూబ్ రాసుకోవచ్చు ఇంటూ హోల్ 1 పవర్ 1/3. a పవర్ m హోల్ పవర్ అంటే a పవర్ mn వస్తుంది. కాబట్టి 3కి 1/3 క్యాన్సిల్ అయిపోతే కనుక -2 × 1 పవర్ 1/3 వస్తుంది. లెఫ్ట్ సైడ్ యొక్క వాల్యూ ఏముంది x -1 ఉంది. -2 × 1 పవర్ 1/3 దానికోసం వాడు ఇచ్చాడు. If the cube roots of unity are 1 omega omega square, 1 power 1/3 అంటే మీనింగ్ ఏంది క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అని. క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ యొక్క వాల్యూస్ ఏమంటాడు 1 omega omega square అంటాడు. -2 మల్టిపుల్గా ఉంది కాబట్టి ప్రతి రూట్ని మల్టిప్లై చేస్తుంది. -2 × 1 -2 × omega -2 omega -2 × omega square -2 omega square. ఇది x -1 యొక్క వాల్యూ. మనకి ఈక్వేషన్ సాల్వ్ చేయమంటే x యొక్క వాల్యూ కావాలి. -1 రైట్ సైడ్ పోతే కనుక +1 అయిపోతుంది. ప్రతి రూట్కి దీన్ని యాడ్ చేయాలి. 1ని యాడ్ చేస్తే కనుక ఫస్ట్ రూట్కి యాడ్ చేస్తే 1 - సెకండ్ రూట్కి యాడ్ చేస్తే కనుక 1 - 2 ఒమేగా. నెక్స్ట్ థర్డ్ రూట్కి యాడ్ చేస్తే కనుక 1 - 2 ఒమేగా స్క్వేర్ వస్తుంది. 1 - 2 అంటే కనుక -1 వస్తుంది. ఇంకొక రూట్ యొక్క వాల్యూ ఎంత వస్తుంది 1 - 2 ఒమేగా వస్తుంది. ఇంకొక రూట్ యొక్క వాల్యూ 1 - 2 ఒమేగా స్క్వేర్ వస్తుంది. ఇది x - 1 హోల్ క్యూబ్ ప్లస్ 8 = 0 యొక్క సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ది వాల్యూస్ ఆఫ్ 1 + i హోల్ పవర్ 4/5. 1 + i హోల్ పవర్ 4/5 యొక్క వాల్యూస్ ఏవైతే వస్తాయో వాడన్నిటి ఏం చేయాలి ప్రొడక్ట్ చేస్తే కనుక వాల్యూస్ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ దాని యొక్క వాల్యూస్ ఏం వస్తాయో ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా. కాబట్టి 1 + i హోల్ పవర్ 4/5 యొక్క వాల్యూస్ రావాలి అంటే కనుక పవర్లో 1/n లాగా ఉంది. 1/n లాగా ఉన్న డెమోస్త్రం అప్లై చేయాలంటే కనుక cos θ ప్లస్ i sin θ ఫామ్లో ఉండాలి. అలా రావాలంటే r వాల్యూ తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. x = 1 అవుతుంది, y = 1 అవుతుంది, r యొక్క వాల్యూ √2 వస్తుంది. ఇక్కడ వాల్యూ చేంజ్ కాకుండా r వాల్యూ తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. √2 × 1 + i/√2 హోల్ పవర్ 4/5 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు మల్టిప్లై చేసినట్టు వాల్యూ అవసరం ఉంటుంది కాబట్టి √2 బయటకు వస్తే కనుక పవర్లో 4/5 ఉంది. డివైడ్ చేసినట్టు √2 రియల్ పార్ట్ని ఇమాజినరీ పార్ట్ని రెండింటిని డివైడ్ చేస్తుంది కాబట్టి 1/√2 ప్లస్ i/√2 వస్తుంది. i/√2ని వాల్యూ చేంజ్ కాకుండా i × 1/√2 హోల్ పవర్ 5. నెక్స్ట్ √2 ఉంది. రూట్ తీసేస్తే కనుక పవర్లో 1/2 వస్తుంది. 2 పవర్ 1/2 హోల్ పవర్ 4/5 వస్తుంది. దీన్ని కాస్గా మార్చాలి, సైన్గా మార్చాలి. రెండు 1/√2 ఉన్నాయి కాబట్టి కాస్ సైన్ 1/√2 ఎప్పుడైతే 45 డిగ్రీ అయితే 45 డిగ్రీని π/4 అయ్యచ్చు కాబట్టి కాస్ π/4 ప్లస్ i sin π/4 వస్తుంది. హోల్ పవర్ 4/5 ఉంది. ఇది a పవర్ m హోల్ పవర్ n లా ఉంది కాబట్టి a పవర్ mn వస్తుంది. కాబట్టి 2 పవర్ 1/2 × 4/5 వస్తుంది. ఇప్పుడు పవర్లో ఉండేటువంటి 4/5ని వాల్యూ చేంజ్ కాకుండా ఏం రాసుకుంటున్నా అంటే కనుక అది a పవర్ m × n లాగా ఉంది అనుకుంటే కనుక పవర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 రాస్తున్నాం, దాని మొత్తానికి పవర్లో 1/5 రాస్తున్నాం. ఇప్పుడు దట్ ఈస్ ఈక్వల్ టు 2 పవర్ 1/2 × 4/5. 2 1s 2 2s క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి పవర్లో ఉండే వాల్యూ 2/5 వస్తుంది. cos θ ప్లస్ i sin θ హోల్ పవర్ n లాగా ఉంది. బై యూజింగ్ డెమోస్త్రం 4 అనేది ఇంటీజర్ కాబట్టి cos nθ ప్లస్ i sin nθ వస్తుంది. cos nθ n అంటే వాల్యూ 4 ఉంది. 4 × π/4 అంటే కనుక 4 4 క్యాన్సిల్ అయిపోతుంది. cos π ప్లస్
ఐ సైన్ ఎన్ తీటా వస్తుంది, మళ్ళీ ఏంటంటే వాల్యూ 4 క్యాన్సిల్ అయిపోతే కనుక ఐ సైన్ పై వస్తుంది, హోల్ పవర్ వాల్యూ 1/5 ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు 2 పవర్ 2/5 ఇంటూ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా అంటే కనుక సిస్ తీటా రాయొచ్చు, హోల్ పవర్ 1/5 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 2 పవర్ 2/5 ఇంటూ పవర్లో 1/n లా ఉంటే కనుక మన డిమాయిస్ని అప్లై చేసి ఆల్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక తీటాకి 2k పై యాడ్ చేయాలి. తీటా అంటే వాల్యూ పై ఉంది కాబట్టి సిస్ ఆఫ్ 2k పై ప్లస్ పై వస్తుంది. ఇప్పుడు పవర్ నుండి 1/5 డిమాయిస్ని ప్రకారం పక్క వచ్చేసింది ఇంటూ 1/1 వస్తుంది. వేర్ k ఈక్వల్ టు 0, 1, 2, 3, 5 కంటే ఒకటి తక్కువ అంటే కనుక 4 కాబట్టి k వాల్యూ 0 నుంచి ఎక్కడ దాకా వస్తుంది 4 వరకు వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 2 పవర్ 2/5 ఇంటూ సిస్ ఆఫ్ రెండిట్లోంచి పైన కామన్ తీస్తే కనుక సిస్ ఆఫ్ 2k ప్లస్ 1 ఇంటూ π/5 వస్తుంది. వేర్ k ఈక్వల్ టు 0, 1, 2, 3, 4 వస్తుంది. మనకి k వాల్యూ 0, 1, 2, 3, 4 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మొత్తం 5 వాల్యూస్ వస్తాయి. ఇక్కడ k ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ ఏమొస్తుందో రాసుకుందాం. k ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసిన వాల్యూ 2 పవర్ 2/5 ఇంటూ సిస్ ఆఫ్ 2 ఇంటూ 0, 0 ప్లస్ 1, 1 ఇంటూ π/5 అంటే కనుక π/5 కాబట్టి దీనికి మొత్తం 5 వాల్యూస్లో ఫస్ట్ వాల్యూ ఎంత అవుతుంది 2 పవర్ 2/5 ఇంటూ సిస్ π/5 ఒక వాల్యూ అవుతుంది. ఈసారి k దగ్గర వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 2 పవర్ 2/5 ఇంటూ సిస్ ఆఫ్ 2 ఇంటూ 1 2 ప్లస్ 1 3 అవుతుంది, 3 ఇంటూ π/5 నెక్స్ట్ సెకండ్ వాల్యూ అవుతుంది. ఈసారి k దగ్గర వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 2 ఇంటూ 2 4 ప్లస్ 1 5 ఇక్కడ సిస్ 5 π/5 ఇంకొక వాల్యూ అవుతుంది. నెక్స్ట్ 3 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 2 ఇంటూ 3 6 ప్లస్ 1 7 అవుతుంది కాబట్టి నెక్స్ట్ తర్వాత వాల్యూ ఏమొస్తుంది 2 పవర్ 2/5 ఇంటూ సిస్ 7 π/5 వస్తుంది. నెక్స్ట్ 4 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 2 పవర్ 2/5 ఇంటూ సిస్ ఆఫ్ 2 ఇంటూ 4 8 ప్లస్ 1 9 అవుతుంది, 9 π/5 వస్తుంది. కాబట్టి దానికి మొత్తం వాల్యూస్ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 వాల్యూస్ వస్తున్నాయి. వీటన్నిటిని ఏం చేయమంటాడు ప్రొడక్ట్ చేస్తే కనుక వాల్యూ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ దేర్ఫోర్ product of all the values of 1 plus i whole power 4/5 ఈక్వల్ టు కింద రాసిన చూడండి ఈక్వల్ టు ఫస్ట్ వాల్యూ ఏముంది 2 పవర్ 2/5 ఇంటూ సిస్ π/5 ఉంది, ప్రొడక్ట్ కాబట్టి ఇంటూ వస్తుంది. నెక్స్ట్ రెండో వాల్యూ చూస్తే కనుక 2 పవర్ 2/5 ఇంటూ సిస్ 3 π/5 ఉంది. నెక్స్ట్ థర్డ్ వాల్యూ చూస్తే కనుక 2 పవర్ 2/5 ఇంటూ సిస్ 5 π/5 వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ వాల్యూ చూస్తే కనుక 2 పవర్ 2/5 ఇంటూ సిస్ 7 π/5 వస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వాల్యూ చూస్తే కనుక 2 పవర్ 2/5 ఇంటూ సిస్ 9 π/5 వస్తుంది. అలా అన్నిటినీ మల్టిప్లై చేసి వాల్యూ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఇవన్నీ మల్టిపుల్గా ఉన్నాయి కాబట్టి 2 పవర్ 2/5 ఇంటూ 2 పవర్ 2/5 ఇంటూ 2 పవర్ 2/5 ఇంటూ 2 పవర్ 2/5 మనకి ఏ ఇంటూ ఏ 5 టైమ్స్ ఉంటే కనుక ఏ పవర్ 5 రాస్తాం కాబట్టి 2 పవర్ 2/5 అనేది 5 టైమ్స్ మల్టిపుల్గా ఉంది కాబట్టి 2 పవర్ 2/5 హోల్ పవర్ 5 వస్తుంది. నెక్స్ట్ సిస్ తీటా 1 ఇంటూ సిస్ తీటా 2 ఇంటూ సిస్ తీటా 3 ఇంటూ సిస్ తీటా 4 ఇంటూ సిస్ తీటా 5 సిస్లో కాంప్లెక్స్ నెంబర్స్ మల్టిపుల్గా ఉన్నాయి కనుక యాంగిల్స్ యాడ్ చేయొచ్చు కాబట్టి సిస్ ఆఫ్ తీటా 1 ప్లస్ తీటా 2 ప్లస్ తీటా 3 ప్లస్ తీటా 4 ప్లస్ తీటా 5 తీటా 1 అంటే వాల్యూ π/5 ఉంది, తీటా 2 అంటే కనుక 3/5 ఉంది, నెక్స్ట్ తీటా 3 అంటే కనుక 5 π/5 ఉంది, తీటా 4 అంటే కనుక 7 π/5 ఉంది, తీటా 5 అంటే కనుక 9 π/5 వస్తుంది. ఏ పవర్ m హోల్ పవర్ n అంటే ఏ పవర్ m ఇంటూ n వస్తుంది. 2 పవర్ 2/5 ఇంటూ 5 వస్తుంది, 5 క్యాన్సిల్ అయితే కనుక 2 స్క్వేర్ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ సిస్ ఆఫ్ మొత్తానికి ఎల్సిఎం 5 అవుతుంది. π ప్లస్ 3π ప్లస్ 5π ప్లస్ 7π ప్లస్ 9π వస్తుంది. మొత్తాన్ని యాడ్ చేసి వాల్యూ ఎంత వస్తుంది 9 ఒక 7 16 ఒక 5 21 ఒక 3 24 ఒక 1 అంటే కనుక 25 అవుతుంది కాబట్టి సిస్ ఆఫ్ 25 π/5 వస్తుంది. 2 స్క్వేర్ అంటే వాల్యూ 4 వస్తుంది. 5 1s 5 5s క్యాన్సిల్ అయిపోతే కనుక సిస్ 5 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 4 ఇంటూ 5 పైన తీటా అనుకుంటే కనుక సిస్ తీటాని ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా వస్తుంది. కాబట్టి కాస్ పై ప్లస్ ఐ సైన్ 5π వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 4 ఇంటూ కాస్ పక్కన పై ఉందంటే కనుక వాల్యూ
1 ఆర్ -1 రావాలి. కాస్ పక్కన పై ఉంది, పై ముందు ఆడ్ కోఎఫిషియంట్ ఉంటే కనుక -1 వస్తుంది, ఈవెన్ ఉంటే కనుక +1 వస్తుంది. కాస్ పక్కన పై ఉంది, పై ముందు 5 అనేది ఆడ్ కాబట్టి వాల్యూ -1 వస్తుంది. సైన్ పక్కన పై ఉంది అంటే కనుక అది ఈవెన్ ఉన్న ఆడ్ ఉన్న వాల్యూ 0 అయిపోతుంది కాబట్టి -1 + i × 0 వస్తుంది. i × 0 అంటే 0 కాబట్టి -1 + 0 అంటే -1, 4 × -1 అంటే వాల్యూ ఎంత వస్తుంది -4. కాబట్టి 1 + i హోల్ పవర్ 4/5 ని సాల్వ్ చేస్తే కనుక మొత్తం ఎన్ని రూట్స్ వస్తున్నాయి 5 రూట్స్ వస్తున్నాయి. వాటిని ఏం చేయమన్నాడు ప్రొడక్ట్ చేస్తే కనుక వాల్యూ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ప్రొడక్ట్ చేస్తే వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది -4కి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి 6th one. If z² + z + 1 = 0, where z is a complex number, prove that z + 1/z² + z² + 1/z² whole square + z³ + 1/z³ whole square + z⁴ + 1/z⁴ whole square + z⁴ + 1/z⁴ whole square + z⁴ + 1/z⁴ whole square యొక్క వాల్యూ 12 వస్తుందని ప్రూవ్ చేయాలి. అంటే z² + z + 1 = 0 ని సాల్వ్ చేస్తే కనుక z యొక్క వాల్యూ వస్తాయి. z యొక్క వాల్యూస్ ఎన్ని వాల్యూస్ వస్తాయి 2 వాల్యూస్ వస్తాయి. అవి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మొత్తం సింప్లిఫై చేసే వాల్యూ 12 వస్తుందని ప్రూవ్ చేయాలి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ z² + z + 1 = 0 ని సాల్వ్ చేద్దాం. దీనికి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయలేము. ఇది ax² + bx + c = 0 లాగా ఉంది అనుకుంటే కనుక ఫ్యాక్టర్స్ రాకపోతే ఫార్ములా ఏమొస్తుంది x = -b ± √b² - 4ac/2a వస్తుంది. x దగ్గర వాల్యూ z ఉంది కాబట్టి z = a వాల్యూ 1, b వాల్యూ 1, c వాల్యూ 1 అవుతుంది. ఇక్కడ -1 ± √1 - 4/2 వస్తుంది. 1 - 4 అంటే వాల్యూ -3 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు -1 ± రూట్లో నెగిటివ్ వాల్యూ ఎగ్జిస్ట్ కాదు, ఎగ్జిస్ట్ అయింది అంటే కనుక కాంప్లెక్స్ నెంబర్ వస్తుంది. అనే రూట్లోంచి నెగిటివ్ వాల్యూ బయటకు వస్తే i అవుతుంది. -1 + i √3/2 వస్తుంది. మనకి ఇందులో 2 వాల్యూస్ ఉన్నాయి. ప్లస్ తీసుకుంటే ఒక వాల్యూ వస్తుంది, మైనస్ తీసుకుంటే ఒక వాల్యూ వస్తుంది. -1 + i √3/2 ఒక వాల్యూ, -1 - i √3/2 ఒక వాల్యూ. ఈ z యొక్క వాల్యూస్. కానీ ఇది z దగ్గర వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి దాని స్క్వేర్, క్యూబ్, 4, 5, 6 అప్లై చేసి కనుక్కోవాలంటే వాల్యూ ఫైండ్ అవుట్ చేయలేం. z అనేది కాంప్లెక్స్ నెంబర్ అంటాడు. మనకి క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు 3 వాల్యూస్ వస్తాయి. క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే ఏమొస్తాయి 1, -1 + i √3/2, -1 - i √3/2 అనేటువంటి క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అయితే ఒకటి -1 + i √3/2 అంటే కనుక ఏమనుకోవచ్చు ఒమేగా అనుకోవచ్చు. -1 - i √3/2 అనేది ω² అవుతుంది. అంటే గివెన్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే కనుక మనకి సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ కాబట్టి సాల్వ్ చేసే 2 వాల్యూస్ వస్తున్నాయి. ఆ 2 వాల్యూస్ ఏమొస్తున్నాయి ω² వస్తున్నాయి. ఇక్కడ z దగ్గర వాల్యూ ఒమేగా సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసే వాల్యూ 12 వస్తుందని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ కేసులో z దగ్గర వాల్యూ ω² సబ్స్టిట్యూట్ చేసినా సరే వాల్యూ 12 వస్తుందని ప్రూవ్ చేయాలి. కాబట్టి కేసు 1లో మనం ప్రూవ్ చేస్తున్న దాంట్లో LHS కన్సిడర్ చేస్తే కనుక ప్రూవ్ చేస్తున్న LHS ఏముంది z + 1/z హోల్ స్క్వేర్ ప్లస్ z² + 1/z² హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ z³ + 1/z³ whole square plus z⁴ plus 1/z⁴ whole square plus z⁵ plus 1/z⁵ whole square plus z⁴ plus 1/z⁴ whole square ఉంది. కేస్ 1లో z యొక్క వాల్యూ ఒమేగానే ఉంది కాబట్టి z దగ్గర వాల్యూ ఒమేగా సబ్స్టిట్యూట్ చేస్తే కనుక వాల్యూ మనకి 12 వస్తుందని ప్రూవ్ చేయాలి. కాబట్టి z దగ్గర వాల్యూ ఒమేగా సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఒమేగా ప్లస్ 1/ω హోల్ స్క్వేర్. మళ్ళీ z దగ్గర వాల్యూ ఒమేగా కాబట్టి ω² ప్లస్ 1/ω² హోల్ స్క్వేర్. మళ్ళీ z దగ్గర వాల్యూ ఒమేగా కాబట్టి ω3/1/ω³ హోల్ స్క్వేర్ ప్లస్ ω⁴ ప్లస్ 1/ω⁴ హోల్ స్క్వేర్ ప్లస్ ω⁴ ప్లస్ 1/ω⁴ హోల్ స్క్వేర్ ప్లస్ ω⁴ ప్లస్ 1/ω⁴ హోల్ స్క్వేర్. ఒమేగా అనేది కాంప్లెక్స్ క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ ఇది కనుక మనకి 2 ఫార్ములాస్ ఉంటాయి. ఏంటివి 1 + ω + ω² = 0 అవుతుంది. అండ్ ω³ వాల్యూ ఎంత అవుతుంది 1 అవుతుంది. ఓకేనా కాబట్టి 1 + ω + ω² = 0, ω³ 1 ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ω +
మామూలుగా అయితే దీనికి మొత్తానికి ఎల్సిఎం కట్టి సింప్లిఫై చేయాలి, కానీ నేను ఎల్సిఎం కట్టి సింప్లిఫై చేయట్లేదు. ఎల్సిఎం కట్టకుండా చేయాలి అంటే కనుక కింద ఉండే వాల్యూ 1 అయిపోవాలి. 1/ఒమేగా ఉంది, ఈ 1/ఒమేగాని పైన కింద ఒమేగా స్క్వేర్తో మల్టిప్లై చేస్తే కనుక పైన ఒమేగా స్క్వేర్ వస్తుంది, కింద ఒమేగా క్యూబ్ వస్తుంది, ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ 1/ఒమేగా స్క్వేర్ ఉంది. 1/ఒమేగా స్క్వేర్ని పైన కింద ఒమేగాతో మల్టిప్లై చేస్తే కనుక ఏమొస్తుంది, ఒమేగా/ఒమేగా క్యూబ్ హోల్ స్క్వేర్ వస్తుంది. ఒమేగా క్యూబ్ యొక్క వాల్యూ 1 కాబట్టి 1/ ప్లస్ మళ్ళీ 1/1 అంటే 1 వస్తుంది, 1 + 1 హోల్ స్క్వేర్ వస్తుంది. ఒమేగా పవర్ 4 ఉంది, ఒమేగా పవర్ 4ని ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగాగా రాస్తే కనుక ఒమేగా పవర్ 4 యొక్క వాల్యూ ఒమేగా వస్తుంది, కాబట్టి ఒమేగా ప్లస్ 1/ఒమేగా హోల్ స్క్వేర్. ఒమేగా పవర్ 5ని ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా స్క్వేర్ రాస్తే కనుక ఒమేగా క్యూబ్ యొక్క వాల్యూ 1 అయిపోతుంది, 1 ఇంటూ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఒమేగా స్క్వేర్, ఇక్కడ ఒమేగా పవర్ 5 ఇంటూ వాల్యూ ఒమేగా స్క్వేర్ వస్తుంది. ఒమేగా పవర్ 6ని ఒమేగా క్యూబ్ హోల్ స్క్వేర్ రాస్తే కనుక ఒమేగా క్యూబ్ వాల్యూ 1 స్క్వేర్ చేసి 1 వస్తుంది, కాబట్టి ఒమేగా పవర్ 6 యొక్క వాల్యూ 1 అయిపోతుంది. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు ఒమేగా ప్లస్ కింద ఒమేగా క్యూబ్ యొక్క వాల్యూ 1 అయిపోతుంది, కాబట్టి ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ మళ్ళీ కింద ఉండే వాల్యూ 1 అయిపోతుంది, ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా హోల్ స్క్వేర్. 1 + 1 2 అవుతుంది, 2ని స్క్వేర్ చేసే వాల్యూ 4 అవుతుంది. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అప్లై చేయాలి. కింద వాల్యూ ఒమేగా ఉంది, ఒమేగా క్యూబ్ వస్తే వాల్యూ 1 అయిపోతుంది, కాబట్టి పైన కింద ఒమేగా స్క్వేర్తో మల్టిప్లై చేస్తే కనుక ఒమేగా స్క్వేర్/ఒమేగా క్యూబ్ హోల్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ కింద ఒమేగా స్క్వేర్ ఉంది, పైన కింద ఒమేగాతో మల్టిప్లై చేస్తే కనుక ఒమేగా/ఒమేగా క్యూబ్ హోల్ స్క్వేర్ వస్తుంది. 1 + 1 అంటే 2 అవుతుంది, 2ని స్క్వేర్ చేసే వాల్యూ 4 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1 + ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 0, కాబట్టి ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే వాల్యూ -1, కాబట్టి -1 హోల్ స్క్వేర్, మళ్ళీ ఒమేగా ప్లస్ ఒమేగా అంటే -1 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ ఒమేగా ప్లస్ కింద ఒమేగా క్యూబ్ యొక్క వాల్యూ 1, ఒమేగా స్క్వేర్/1 అంటే ఒమేగా స్క్వేర్ వస్తుంది, ఇక్కడ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్, ఒమేగా స్క్వేర్ ప్లస్ కింద ఉండే వాల్యూ 1 అవుతుంది, ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా హోల్ స్క్వేర్ ప్లస్ 4 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు -1 స్క్వేర్ చేసే 1, -1 స్క్వేర్ చేసే 1, 4 ప్లస్ ఒమేగా స్క్వేర్ యొక్క వాల్యూ -1 హోల్ స్క్వేర్, మళ్ళీ -1 హోల్ స్క్వేర్ ప్లస్ 4 వస్తుంది. 1 + 1 + 4 ప్లస్ -1 స్క్వేర్ చేసే 1 ప్లస్ 4 మొత్తాన్ని యాడ్ చేయండి, 4 4 8 9 10 11 12 వస్తుంది. జెడ్ దగ్గర వాల్యూ ఒమేగా సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మొత్తం ప్రూవ్ చేసే వాల్యూ ఎంత వస్తుంది, 12 వస్తుంది. కేస్ 1లో జెడ్ ఈక్వల్ టు ఒమేగా తీసుకొని ఎల్హెచ్ఎస్లో జెడ్ దగ్గర వాల్యూ ఒమేగా సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మొత్తం సింప్లిఫై చేస్తే వాల్యూ ఎంత వస్తుంది, 12 వస్తుంది. అలా జెడ్కి ఇంకొక వాల్యూ వస్తుంది, ఒమేగా స్క్వేర్ వస్తుంది. మళ్ళీ ఎల్హెచ్ఎస్లో జెడ్ దగ్గర వాల్యూ ఒమేగా స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేసి దాన్ని సింప్లిఫై చేసిన వాల్యూ ఎంత వస్తుందని ప్రూవ్ చేయాలి, 12 వస్తుందని ప్రూవ్ చేయాలి. కాబట్టి ఈసారి జెడ్ దగ్గర వాల్యూ ఒమేగా స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఒమేగా స్క్వేర్ ప్లస్ 1/ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్, ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్ వస్తుంది, ఒమేగా పవర్ 4 వస్తుంది, ఇక్కడ ఒమేగా పవర్ 4 ప్లస్ 1/ఒమేగా పవర్ 4 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఒమేగా స్క్వేర్ హోల్ క్యూబ్ అంటే కనుక ఒమేగా పవర్ 6 వస్తుంది, ఒమేగా పవర్ 6 ప్లస్ 1/ఒమేగా పవర్ 6 హోల్ స్క్వేర్ వస్తుంది. జెడ్ పవర్ 4 ఉంది, ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 4 అంటే కనుక ఒమేగా పవర్ 8 వస్తుంది, ఒమేగా పవర్ 8 ప్లస్ 1/ఒమేగా పవర్ 8 హోల్ స్క్వేర్ వస్తుంది. జెడ్ పవర్ 5 ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 5 అంటే కనుక ఒమేగా పవర్ 10 ప్లస్ 1/ఒమేగా పవర్ 10 హోల్ స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ జెడ్ పవర్ 6 ఉంది, ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 6 అంటే కనుక ఒమేగా పవర్ 12 వస్తుంది, ఒమేగా పవర్ 12 ప్లస్ 1/ఒమేగా పవర్ 12 హోల్ స్క్వేర్. ఇక్కడ ఒమేగా పవర్ స్క్వేర్ అంటే కనుక ఒమేగా పవర్ దాన్ని సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదు. ఒమేగా పవర్ 4, ఒమేగా పవర్ 6, ఒమేగా పవర్ 8, ఒమేగా పవర్ 10, ఒమేగా పవర్ 10. ఒమేగా పవర్లో 3 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే కనుక మనకి 3 కంటే తక్కువగా వచ్చేట్టు మార్చుకోవచ్చు. ఎందుకని ఒమేగా క్యూబ్ యొక్క వాల్యూ 1 కాబట్టి ఒమేగా పవర్ 4 నేను రాస్తున్నా అంటే కనుక ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా రాస్తే కనుక ఒమేగా క్యూబ్ వాల్యూ 1 అయిపోతుంది, కాబట్టి 1 ఇంటూ ఒమేగా వస్తుంది, ఒమేగా పవర్ 4 యొక్క వాల్యూ ఒమేగా వస్తుంది. ఒమేగా పవర్ 6 నేను రాసుకోవచ్చు, ఒమేగా క్యూబ్ హోల్ స్క్వేర్ రాస్తే కనుక 1 స్క్వేర్ వస్తుంది, వాల్యూ 1 వస్తుంది. నెక్స్ట్ ఒమేగా పవర్ 8 ఉంది, ఒమేగా పవర్ 8ని ఒమేగా క్యూబ్ రాస్తున్నాం, 3తో ఏది మల్టిప్లై చేసినా 8 రాదు, 3 స్క్వేర్ అంటే ఒమేగా పవర్ 6 వస్తుంది. ఒమేగా పవర్ 8 రావాలంటే పవర్లో ఇంకా 2 ఉండాలి, కాబట్టి ఇంటూ ఒమేగా స్క్వేర్, ఒమేగా క్యూబ్ 1 కాబట్టి 1 స్క్వేర్ ఇంటూ ఒమేగా స్క్వేర్ అంటే ఒమేగా స్క్వేర్. నెక్స్ట్ ఒమేగా పవర్ 10 రాసుకోవచ్చు, ఒమేగా క్యూబ్ హోల్ క్యూబ్ రాస్తే కనుక ఒమేగా పవర్ 9 వస్తున్నాయి,
పవర్లో 10 రావాలంటే కనుక ఇంక ఒమేగా పవర్ 1 ఉండాలి. ఇక్కడ ఒమేగా పవర్ 10 యొక్క వాల్యూ ఒమేగాకి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ ఒమేగా పవర్ 12 ఉంది. ఒమేగా పవర్ 12ని వాల్యూ చేంజ్ కాకుండా ఒమేగా క్యూబ్ హోల్ పవర్ 4 రాస్తే కనుక 1 పవర్ 4 అంటే వాల్యూ 1. ముందే సింప్లిఫై చేసేసాం, అందులో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఓకేనా? ఇక్కడ ఒమేగా స్క్వేర్ ప్లస్ 1/ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్. ఒమేగా పవర్ 4 వాల్యూ సింప్లిఫై చేసాం, ఒమేగా వస్తుంది కాబట్టి ఒమేగా ప్లస్ 1/ఒమేగా హోల్ స్క్వేర్. ఒమేగా పవర్ 6 యొక్క వాల్యూ 1 అవుతుంది. 1 ప్లస్ 1/1 అంటే 1 కాబట్టి 1 ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఒమేగా పవర్ 8 యొక్క వాల్యూ ఒమేగా స్క్వేర్ వస్తుంది కాబట్టి ఒమేగా స్క్వేర్ ప్లస్ 1/ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్. ఒమేగా పవర్ 10 యొక్క వాల్యూ ఒమేగా అవుతుంది కాబట్టి ఒమేగా ప్లస్ 1/ఒమేగా హోల్ స్క్వేర్. ఒమేగా పవర్ 12 యొక్క వాల్యూ 1 అవుతుంది కాబట్టి 1 ప్లస్ 1 హోల్ స్క్వేర్ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు నేను 2 సార్లు ఎల్సిఎం కట్టి మల్టిప్లై చేయలేక యాడ్ చేస్తున్నా చూడండి. ఒమేగా స్క్వేర్ ప్లస్ 1/ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్ ఉంది. ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ ప్లస్ 1/ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్ ఉంది. రెండింటిని యాడ్ చేస్తే కనుక 2 ఇంటూ ఒమేగా స్క్వేర్ ప్లస్ 1/ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఒమేగా ప్లస్ 1/ఒమేగా హోల్ స్క్వేర్ ఉంది, ఒమేగా ప్లస్ 1/ఒమేగా హోల్ స్క్వేర్ ఉంది. రెండు సేమ్ టర్మ్స్ కాబట్టి యాడ్ చేస్తే కనుక 2 ఇంటూ ఒమేగా ప్లస్ 1/ఒమేగా హోల్ స్క్వేర్. 1 ప్లస్ 1 2, 2ని స్క్వేర్ చేస్తే 4. చివరిలో 1 ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఉంది. 2 స్క్వేర్ అంటే కనుక వాల్యూ 4 అవుతుంది. ఇప్పుడు కింద ఒమేగా స్క్వేర్ ఉంది. ఒమేగా స్క్వేర్ 1 కావాలి అంటే కనుక ఒమేగా క్యూబ్ ఉంటే వాల్యూ 1 అవుతుంది కాబట్టి పైన కింద ఒమేగాతో మల్టిప్లై చేస్తే కనుక ఒమేగా క్యూబ్ హోల్ స్క్వేర్ వస్తుంది. ప్లస్ 2 ఇంటూ కింద ఒమేగా ఉంది, ఒమేగా క్యూబ్ రావాలి అంటే కనుక పైన కింద ఏం చేద్దాం, ఒమేగా స్క్వేర్తో మల్టిప్లై చేస్తే కనుక కింద ఉండే వాల్యూ 1 అయిపోతుంది. చివరిలో 4 ప్లస్ 4 అంటే 8 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ ఒమేగా స్క్వేర్ ప్లస్ కింద ఒమేగా క్యూబ్ యొక్క వాల్యూ 1 కాబట్టి ఒమేగా హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఒమేగా ప్లస్ డినామినేటర్లో ఉండే వాల్యూ 1 అయిపోతుంది. ప్లస్ 8 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ యొక్క వాల్యూ 0. ఇక్కడ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా అంటే కనుక -1 వస్తుంది. 2 ఇంటూ -1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ మళ్ళీ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే వాల్యూ -1 హోల్ స్క్వేర్ ప్లస్ 8. -1 స్క్వేర్ చేస్తే 1, 2 ఇంటూ 1 2 వస్తుంది. మళ్ళీ 2 ఇంటూ 1 2 వస్తుంది. ప్లస్ 8 ఉంది. 2 ప్లస్ 2 4, 4 ప్లస్ 8 అంటే వాల్యూ 12 వస్తుంది. ఇక్కడ గివెన్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే కనుక 2 సొల్యూషన్స్ వస్తున్నాయి. జెడ్ వాల్యూ ఒమేగా ఒక వాల్యూ, ఒమేగా స్క్వేర్ ఒక వాల్యూ వస్తుంది. జెడ్ ఈక్వల్ టు ఒమేగా సబ్స్టిట్యూట్ చేసిన వాల్యూ 12 వస్తుంది. జెడ్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేసిన వాల్యూ 12 వస్తుందని ప్రూవ్ చేయాలి. ఓకేనా?